హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జూలై 1 నుండి కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి చట్టాలలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి యొక్క పూర్తి వివరాలు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చాలా వరకు అవగాహనతో ఉండొచ్చు. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా తనపై జరిగినటువంటి సంఘటన గురించి ఫిర్యాదు చేయవచ్చు. అతను అరెస్ట్ అయినటువంటి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రంలో కూడా బహిరంగంగా ప్రదర్శిస్తారు. దీనివల్ల అతను అరెస్ట్ అయినటువంటి విషయం, ముఖ్యమైనటువంటి సమాచారం తనకు, తన కుటుంబ సభ్యులకు, తన స్నేహితులకు కూడా తెలిసేటువంటి వీలుంటుంది. మహిళలు మరియు చిన్నారులపై జరిగేటువంటి నేరాల్లో దర్యాప్తు అనేది 2 నెలల్లోనే పూర్తి కావాలి. అలాగే బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. ఎవరికైనా సరే కోర్టు నుండి ఇచ్చేటువంటి సమన్లు ఇకపై నేరుగా వెళ్ళి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇకపై ఆన్లైన్ ద్వారా కూడా పంపించవచ్చు. బాధితులు మరియు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. పోలీసు రిపోర్టు, ఛార్జ్ షీట్లు, ఇతరత్ర డాక్యుమెంట్లు 2 వారాల్లో మీరు పొందవచ్చు. ఏదైనా కేసు విషయంలో విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్టంగా 2 వాయిదాలకు మించి ఇవ్వకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. మనం వారికి ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం, మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.